జగన్కు జైలు టెన్షన్ పట్టుకుందా? ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లో జగన్ జైలుకి వెళ్లాల్సిందేనా? ఇప్పుడే ఓబులాపురం కేసు సంబంధించి తాజాగా గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది సిబిఐ న్యాయస్థానం. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు వైఎస్ఆర్ హయాంలో జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్పట్లో వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అక్రమంగా గనులకు తవ్వుకోవడానికి లీజుకి అక్రమ తవ్వకాలకు అనుమతి ఇచ్చేశారు అనేది ఆ నేపథ్యంలోనే వాళ్ళు వచ్చి కృతజ్ఞతగా ఈయన దాంట్లో పెట్టుబడులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో అనేది దాన్ని అప్పట్లో క్విడ్ ప్రోకో అన్నారు. ఇప్పుడు తాజాగా అదే మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జగన్ అక్రమాస్తుల కేసుకి సంబంధించి ఈడీ కేసులు పెట్టిన వాటిలో ప్రధానంగా పెన్నా గ్రూపు, అలాగే హిందూ టెక్ జోను, ఇండియా సిమెంట్స్, రామ్కి ఇన్వెస్ట్మెంట్స్, హెటిరో అరబిందో, ట్రైడెంట్ ఆఫ్ సైన్సెస్, అలాగే జగతి పబ్లికేషన్స్, ఈ 6 కూడా ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడింది కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా ఇదే సిబిఐ ఆల్రెడీ జగన్ కేసు కూడా విచారిస్తుంది కాబట్టి త్వరితగతిన ఈ కేసు పూర్తి కాబోతుందా, జగన్కి శిక్ష పడే అవకాశం ఉందా అనేదే చూడాలి.